మార్నింగ్ వీడియోలో చెప్పాను కదండి, మా మెయిన్ టెంపుల్ లో దుర్గమ్మ వారికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారని చెప్పి. సో ఇప్పుడు కూడా ఈవినింగ్ టెంపుల్ లో పూజ ఉందంట. ఆ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని ఊరేగిస్తారంట. ఆ ఊరేగింపులో పాల్గొనడం కోసం అని చెప్పి మేము రెడీ అయ్యి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ నేను వెళ్ళననే చెప్పాను, నిన్న పూజ చేసుకుని వచ్చేసాను కదా, ఈ రోజు అయితే నేను టెంపుల్ కి వెళ్ళాలని చెప్పి మా హస్బెండ్ తో చెప్పేశాను. మా హస్బెండ్ అస్సలు ఒప్పుకోలేదు, వెళ్ళి తీరాలి అని చెప్పి ఒకటే గొడవ. ఈ డిఫెన్స్ లైఫ్ ఏంటంటే మనం మనస్ఫూర్తిగా ఏమీ చేయలేము, అన్ని బలవంతంగా చేయాల్సి వస్తుంది. ఎందుకలా అంటున్నానంటే, ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం మనస్ఫూర్తిగా చేసింది వేరు, బలవంతంగా ఫోర్స్ చేసి చేయించింది వేరు. అలాంటప్పుడు గొప్ప కోపం వస్తుంది కదా. అక్కడికి వెళ్ళడం ప్రాబ్లం కాదు, కాకపోతే మన మోక్షమ్మ అస్సలు కుదురుండట్లేదు ఈ పిల్ల ఈ మధ్య, అదేంటో మరి. ఇంకా ఫైనల్ గా నేను వెళ్ళను అనుకుని మందిరికి అయితే వచ్చేసాను. ఇంకంతే, దుర్గమ్మ వారి ఊరేగింపుకి దుర్గమ్మ వారు అయితే నన్ను రప్పించేసుకున్నారు అనుకోవడమే. అక్కడ పంతులు గారు అయితే హిందీలో ఏవేవో మంత్రాలు చదువుతున్నారు, ఒక్క ముక్క అర్థం అవ్వట్లేదు. ఏదో సంస్కృతంలో మంత్రాలు మనకి ఏదో అర్థమైనట్టు అని చెప్పి అంటారా, అది కూడా నిజమే అనుకోండి. ఇప్పుడైతే అమ్మవారిని బయటకు తీసి మళ్ళీ అభిషేకం అయితే చేశారు. ఇంకా అభిషేకం చేసిన తర్వాత ఊరేగించారు. ఊరేగింపు అయిపోయిన తర్వాత మాకు ఇలా ప్రసాదం అయితే పెట్టారు. మేము ప్రసాదం తినేసి ఇంటికైతే వచ్చేసాం. ఇంకా మా బస్సు మమ్మల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసి అదైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది.